నమస్తే అన్న అందరికీ నమస్కారం। కువైట్ లో ఈ రోజు శుక్రవారం రేపు శనివారం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది। కువైట్ లోని వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నాయని చెప్పి వెల్లడించింది। శుక్రవారం ఈ రోజు కువైట్ లో వాతావరణం చాలా వేడిగా మరియు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది। అంటే తీవ్రమైన వేడి మరియు ఋతువా ఉంటుందని చెప్పి ప్రకటించింది। ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో వాయువ్య గాలులు గంటకు 10 నుంచి 38 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పి కువైట్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి। అలాగే సముద్రంలో అలలు 2 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఎగసి పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది। అలాగే రాత్రి సమయంలో వేడి మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని చెప్పేసి అలాగే గాలులు గంటకు 6 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి। అలాగే కొన్ని తీర ప్రాంతాలలో తేలికపాటి పొగమంచు ఏర్పడవచ్చని చెప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లో 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి। అలాగే రేపు శనివారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతూ ఉంటుంది। వాతావరణం చాలా వేడిగా మరియు తేమగా ఉంటుంది। ముఖ్యంగా తీరం వెంబడి మనం చూసుకుంటే ఋతుబా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి గంటకు 8 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ గాలులు వీస్తాయని చెప్పేసి శనివారం కువైట్ లో గరిష్టంగా 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి। శనివారం రాత్రి వేడిగా మరియు అలాగే ఋతుబా ఉంటుందని చెప్పేసి గంటకు 8 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి। శనివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది। మరి మీ ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి। ముఖ్యంగా బయట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।